కృష్ణా డెల్టాకు సంబంధించి మీరు అందరికీ తెలుసు, ఇప్పుడు ఏదైతే ఆల్మెట్టి నుంచి ఇంకా ఇప్పటికి వాటర్ కింద ఫ్లో అవ్వాలా, ఇంకా దానికే ఇంకా 25 టీఎంసీ ఎంటీ ఉంది ఆల్మెట్టి. ఇంకా ఆల్మెట్టి ఆ 25-30 టీఎంస్ ఇంకా అవి నిండాలి. అది నిండిన తర్వాత మళ్ళీ కింద నారాయణపూర్ నిండాలి. నారాయణపూర్ కూడా ఇంకా అది కూడా 15-20 టీఎంసీలు, అది కూడా ఇంకా ఎంటీ ఉంది. అంచేత ఆల్మెట్టి నిండి, నారాయణపూర్ నిండి, జోరాల నిండి అప్పుడు శ్రీశైలింగ్కి రావాలి. మరి శ్రీశైలింగ్ కూడా దగ్గర దగ్గర అది ఎంటీగా ఉంది, నాగార్జున సాగర్ ఎంటీగా ఉంది. అంచేత ఏదైతే ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల 3 నిండిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ అంటే ఇది 300 టీఎంసీలు దగ్గర దగ్గర యావరేజ్ ఇంకా నిండు కెపాసిటీ. ఇప్పుడున్నటువంటి రైన్ఫాల్ ఈ ఫోర్కాస్ట్ చూస్తూ ఉంటే అనుకున్నటువంటి ఫలితాలు అయితే ప్రస్తుతానికి రావడం లేదు. అందుకే ఇప్పుడు కృష్ణా డెల్టా ప్రజలకు కూడా ఏదైతే కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ఇప్పుడు నీరు అదృష్టవశాత్తు ఇంత ప్రోగ్రెస్లో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, మీకు వాటర్ మేనేజ్మెంట్. ఈవేళ ఆల్మెట్టి దగ్గర నుంచి, నారాయణపూర్ దగ్గర నుంచి, జోరాల దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి, నాగార్జున సాగర్ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఎంటీగా ఉంటే ఒక్క పులిచింతల్లో మాత్రం 2026 జూలైలో కూడా 30 టీఎంసీలు రిజర్వ్లో పెట్టుకోగలిగాం. అది వాటర్ మేనేజ్మెంట్. అంటే మీరు అనుకోవచ్చు 30 టీఎంసీలు ఉంటే ఏంటని ఎందుకు చెప్తున్నానంటే, నేను 2024లో ఇరిగేషన్ మినిస్టర్గా వచ్చినప్పుడు చూస్తే 1/2 టీఎంసీ నీరు ఉంది, అదే జూన్ నెలలో. 2024 జూన్ నెలలో 1/2 టీఎంసీ నీరు ఉంది పులిచింతల్లో. అదే 2025 జూన్లో కానీ 2026 జూన్లో కానీ 30 టీఎంసీలు నీరు ఉంచాం ఈ 2 సంవత్సరాల ప్రతి సీజన్కి. నిజంగా గత గొడ్డల పార్టీ లాగా ఇప్పుడు పులిచింతల్లో కూడా 1/2 టీఎంసీ నీరు కనుకుంటే ఏంటి పరిస్థితి కృష్ణా డెల్టా? ఆ పట్టిసీమ కూడా లేకుండా ఉంటే ఏంటి ఈ కృష్ణా డెల్టా పరిస్థితి? త్రాగడానికి మీకు మంచినీళ్ళు ఉండేవి ఇక్కడ. ఇదే మేనేజ్మెంట్, ఇదే ప్రోగ్రెస్. అక్కడ పులిచింతల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పట్టిసీమ నుంచి ఒక 6,000, 5,000, 7,000 క్యూసిక్లు తీసుకుంటున్నాం కాబట్టి, పులిచింతల నుంచి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో కిందకి రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈవేళ మెయింటెనెన్స్ అవుతుంది. ఇప్పుడు కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు ఉంది, ఏదైతే ఇటు ఈస్ట్ కానీ అటు వెస్ట్ కానీ. మొన్న జూలై 1వ తేదీన మా క్యాలెండర్ ప్రకారం ఈస్ట్కి వదిలేం వాటర్. ఇప్పుడు 5,600 క్యూసిక్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మా క్యాలెండర్ ప్రకారం మొన్న 15వ తేదీన వెస్ట్కి వదిలాం, అది ఇప్పుడు ప్రజెంట్ 1000 క్యూసిక్లు వెళ్తూ ఉంది. దయవుంచి ఇప్పుడు మేము ఇచ్చేటువంటి నీళ్లు డ్రింకింగ్ వాటర్ పర్పస్ని ఉపయోగించుకోమని కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. అన్ని మంచినీళ్ళ చెరువుల్ని నింపుకోమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా అవకాశం ఉంటే ఆరుతడి పంటలకి, వర్షం మీద ఆధారపడి ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్స్కి వీళ్ళు కూడా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా మన అదృష్టం బాగుండి ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల నిండి మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్కి వాటర్ వస్తే అప్పుడు ఈ పట్టిసీమ వాటర్ని, పులిచింతల వాటర్ని యాడ్ చేసుకుని కొంత సాగులోకి వెళ్ళొచ్చేమో తప్ప పైన రిజర్వాయర్లోకి వాటర్ రాకుండా ఈ పట్టిసీమ, ఈ యొక్క పులిచింతల అంటే ఈ 2 కలిపితే పులిచింతలు 30 టీఎంసీలు అంటే మనకు ఉపయోగపడేది 25 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోను. మనం పట్టిసీమ నుంచి ఆల్రెడీ ఒక 5-6 టీఎంసీలు తీసుకున్నాం, ఇంకా మహా వస్తే ఒక 40 రావచ్చాము. ఎందుకంటే అక్కడ కూడా ఇన్ఫ్లో గతంలో మాదిరిగా లేనిటువంటి పరిస్థితి. గతంలో 120 రోజులు కూడా ఇన్ఫ్లో తీసుకున్నాం, ఈసారి 70 రోజులు 80 రోజులు ఇన్ఫ్లో కష్టపడితే వచ్చేటువంటి పరిస్థితి. అంచేత ఒక 40-50 అంటే ఇది ఒక 25 అంటే 75 మాత్రమే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది. అక్కడెక్కడ చూస్తే ఒక 70-75. లోకల్ రైన్ఫాల్ ఏదైనా వస్తే ఇంకో 10-15 టీఎంసీలు అంటే ఏ రకంగా చూసినా 80 మాత్రమే అందుబాటులో ఉంది. ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం మేమంతా కూడా. కానీ వాస్తవంగా కావాలంటే 150 టీఎంసీలు కావాలి కృష్ణా డెల్టాకి. అది కూడా రెయిన్స్ పడితే 13 లక్షల ఎకరాలు సాగు చేయడానికి 150 టీఎంసీలు కావాలి. రెయిన్స్ లేకపోతే 150 టీఎంసీలు ఇచ్చినా కూడా కడకి నీరు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని. ఒక 10 ఎకరాలు వర్షం పడితే నాకు గంటలో తడిపేస్తా 10 ఎకరాలు. వర్షం పడకపోతే ఆ 10 ఎకరాలు నేను తడుపుకోవాలంటే 10 రోజులు పడుతుంది కాలువదారం తడుపుకోవాలంటే. అంచేత ఇటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని రైతాంగం కూడా తొందరపడకుండా సహకరిస్తూ ముందు డ్రింకింగ్ వాటర్కి ప్రిఫరెన్స్ ఇచ్చి అవకాశం ఉన్న చోట్ల, అంటే చాలా వరకు డెల్టాలో దురదృష్టం ఆరుతడి పంటలకు అవకాశం తక్కువ ఉంటుంది. అవకాశం ఉన్న చోట్ల ఆరుతడి పంటలకు ప్రిఫరెన్స్ ఇద్దాం. రేపు భవిష్యత్తులో రాబోయే 15-20 రోజుల్లో మన రిజర్వాయర్లకు సంబంధించి మన చేతిలోకి నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసుకుని సాగులోకి వెళ్తే బెటర్ తప్ప ఈ లోపల డ్రింకింగ్ వాటర్కి ప్రిఫరెన్స్ ఆరుతడి పంటల వరకు మరి ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణా డెల్టా వరకు అటు ఈస్ట్ కానీ అదేవిధంగా ఇటు వెస్ట్ కానీ
సంబంధించినటువంటి రైతాంగానికి కానీ అగ్రికల్చర్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.